ఎప్పుడైతే మీరు డయాబెటిక్గా కన్ఫర్మ్ అవుతుందో, మీరు డయాబెటీస్ మీకు వచ్చింది అని కన్ఫర్మ్ అవుతుందో, ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్స్ అంటే డయాబెటిక్ స్టేజ్లో, అంటే డయాబెటీస్ మీకు అలాగే చాలా రోజుల పాటు మీరు అలానే ఉన్నారనుకోండి, కిడ్నీ పాడవుతుంది. ఫస్ట్ కిడ్నీ, దెన్ ఐస్ కళ్ళు, దెన్ నర్వ్స్ మన శరీరంలో నర్వ్స్. ఈ మూడు కూడా చాలా తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్స్. సో కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం చూస్తాము. అదర్వైజ్ కళ్ళల్లో నర్వ్ సెల్స్, ఎందుకంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి నర్వ్స్ అంతా కూడా అవి సడన్గా అంటే సడన్లీ బర్స్ట్ అవ్వడము, ఇలాంటి వల్ల వాళ్ళల్లో ఐస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూస్తాము. నర్వ్స్లో బ్లడ్ గ్లూకోజ్ మొత్తం కూడా బ్లడ్ మొత్తం ట్రాన్స్మిట్ చేసేది నర్వ్సే కాబట్టి నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్ ప్లస్ నర్వ్స్ వల్ల మీకు కాళ్ళల్లో మంటలు ముచ్చడము, లేదా గ్యాంగ్రీన్ ఫుట్ అంటారు. మీకు గబక్కన ఎప్పుడైనా మీరు పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటే ఏదైనా గుచ్చుకుంది అనుకోండి, షుగర్ ఉండే వాళ్ళని మనం అప్పటికప్పుడు కానీ ట్రీట్ చేయలేదు అని అంటే వాళ్ళని యాంప్యూట్ చేయాలి, అంటే లెగ్ యాంప్యుటేషన్ చేయడం, లేదు అంటే కాలి వేళ్ళని కట్ చేయడం లాంటివి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ చాలా తొందరగా వాళ్ళకి పాకుతూ ఉంటుంది. సో ఇది చాలా జాగ్రత్తగా, అంటే మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉంది అని తెలిసినప్పుడు మీరు కొన్ని లైఫ్ స్టైల్లో చేంజెస్, ఫుడ్ చేంజెస్ చేసి ప్రీ డయాబెటిక్ నుంచి నో డయాబెటిక్ స్టేజ్కి రావాలి. ఆల్రెడీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటే మీ చేంజెస్ మొత్తం మీరు తీసుకునే ఫుడ్, డైట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకొని యోగా లాంటివి చిన్నపాటి ప్రాక్టీసెస్ చేసుకుంటే డెఫినెట్లీ మీరు డయాబెటీస్ని తగ్గించుకోవచ్చు.